లహరికి బ్లాక్మెయిల్ చేస్తూ లెటర్ రావడంతో ఇకప్పుడు లహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో అనన్య లహరి దగ్గరికి వచ్చి, ఏంటి లహరి, ఏంటి చేతిలో ఆ లెటర్, ఎందుకు అంతలా టెన్షన్ పడిపోతున్నావని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు వదినా అని చెప్పి లహరి ఆ లెటర్ని దాస్తూ ఉంటుంది. నా దగ్గర నీకు దాపరికాలేంటి, చెప్తే నేను నీకు ఏదో ఒక సాయం చేస్తాను కదా అని చెప్పి అనన్య లహరి దగ్గర నుండి ఆ లెటర్ని లాగేసుకుంటుంది. ఇక ఆ లెటర్ మొత్తం చదివిన తర్వాత అనన్య, వీడెవడో నువ్వు మర్డర్ చేసిన విషయం తెలుసుకుని నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టున్నాడు, నువ్వు జాగ్రత్త లహరి, నువ్వు ఈ విషయం గురించి ఏం టెన్షన్ పడకలే, మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పి లహరికి ధైర్యం చెప్తూ ఉంటే, లహరి చాలా థ్యాంక్స్ వదినా అని చెప్పి అనన్యకు థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అనన్య ఆ లెటర్ గురించి ఆలోచిస్తూ, అసలు ఈ ఇంట్లో లహరిని నేను తప్ప ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారో, దీని గురించి అన్ని విషయాలు ఎవరికి తెలుస్తున్నాయి, ఆ లెటర్ నేనైతే రాయలేదు, మరి ఇదంతా ఎవరు చేస్తున్నట్టో ఎలాగైనా సరే తెలుసుకోవాలి. ఒకవేళ లహరి ప్రేమిస్తున్న ఆ ప్రకాష్ గారు కానీ ఇదంతా చేస్తున్నాడా, ఒకవేళ వాడే ఇదంతా చేస్తూ ఉంటే వాడిని ఒకసారి కలిసి మాట్లాడాలి, నాకు కూడా ఏమైనా రాబోతున్న రోజుల్లో ఉపయోగపడతాడేమో. ఆ సమీరాని అడ్డు పెట్టుకుని ఆనంద్ భైరవి కుటుంబాన్ని నాశనం చేస్తున్నట్టుగానే ఆ ప్రకాష్ గారిని కూడా అడ్డు పెట్టుకొని ఈ కుటుంబాన్ని, ఆ ఆనంద భైరవి పరువుని మరింత నాశనం చేయొచ్చు అని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది. ఇక అనన్య గదిలోకి వెళ్ళిన తర్వాత సమీర అనన్యకి ఫోన్ చేస్తుంది. ఏంటి అనన్య ఇదంతా, ఆ ఆనంద భైరవిని మనం దెబ్బ కొడదామని ఇంతలా ప్లాన్ చేస్తే, ప్రెస్ వాళ్ళను కూడా పిలిపిస్తే ఆ ఇన్స్పెక్టర్ ఏంటి చివరి నిమిషంలో శరణ్య అరెస్ట్ అయిన విషయం చెప్పకుండా ఇంకేదో విషయం చెప్పాడు, ఆ ఆనంద భైరవి మీద మనం గెలవలేమేమో అనిపిస్తుంది అని చెప్పి సమీర అంటూ ఉంటే, లేదు సమీర, అలా ఎప్పటికీ అనుకోకు, ఎప్పటికైనా ఆ ఆనంద మీద గెలిచేది మనమే. ఇప్పుడు ఆ ఆనంద భైరవిని దెబ్బ కొట్టలేకపోయాము, కానీ నువ్వు అనుకుంటే మాత్రం ఈజీగా దెబ్బ కొట్టగలం అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. నేనేం చేయగలను, ఆ ఆనంద భైరవి కోడలి జోలికి వచ్చినందుకే నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి ఎలా చిత్త కొట్టించిందో చూసావు కదా అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, దర్శన్కి ఆల్రెడీ వాళ్ళ అమ్మ మీద పీకల వరకు కోపం ఉంది, కాబట్టి నీ మీద సింపతితో నువ్వేం చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నాడు, దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు దర్శన్తో తాళి కట్టించుకో, ఒక్కసారి నువ్వు దర్శన్ని పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలుగా అడుగు పెడితే ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేరు, దర్శన్ భార్యగా నీకు అన్ని హక్కులు వస్తాయి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. దర్శన్ని పెళ్లి చేసుకోవాలని నాకు కూడా ఉంది, కానీ ఆ ఆనంద్ భైరవి చివరి నిమిషంలో వచ్చి మొత్తం చెడగొట్టదు కదా అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఆ ఆనంద్ భైరవి సంగతి నేను చూసుకుంటానులే, నువ్వేమీ కంగారు పడకు, నువ్వైతే రేపు గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేసుకో అని చెప్పి అనన్య చెప్పడంతో ఇకప్పుడు సమీర దర్శన్కి ఫోన్ చేస్తుంది. దర్శన్, నేను నీ జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఎందుకు సమీర, ఎందుకు నువ్వు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు, నువ్వు లేకపోతే నేను ఎలా బతకగలను అనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే, లేదు దర్శన్, మీ అమ్మగారికి నేనంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే నేను ఏ తప్పు చేయకపోయినా కావాలని వాంటెడ్గా నన్ను అరెస్ట్ చేయించి పోలీసుల చేత కొట్టించింది, శరణ్యని ఆవిడే దాచిపెట్టి నన్ను నీ నుండి వేరు చేయాలని చూస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు నాకు ఆ విషయాలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు సమీర, మా అమ్మ నీ పట్ల ఎలా వ్యవహరించిందో మొత్తం కూడా నాకు తెలుసు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అందుకే దర్శన్, నేను శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను, ఇకపై నువ్వు కూడా నాకు ఫోన్ చేయాలని చూడకు, నా కోసం వెతకాలని ప్రయత్నించకని చెప్పి సమీర అంటూ ఉంటుంది. లేదు సమీర, నువ్వు దూరం అయితే నేను బతకలేను, నువ్వు నాకు కావాలి, నువ్వు ఏం చేయమన్నా సరే నేను చేస్తాను, చెప్పు, మనమిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా, అప్పుడు వీళ్ళెవరూ కూడా మనకి అడ్డు ఉండరు కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. లేదు దర్శన్, అలా జరగకూడదు, అలా వెళ్ళిపోతే మనమేదో తప్పు చేసి వెళ్ళిపోయినట్టు అవుతుంది, కాబట్టి మనం పెళ్లి చేసుకోవడమే కరెక్ట్, నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటే నేను రేపు ఉదయం గుడిలో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను,
ఒకవేళ నువ్వు రాకపోతే ఇక ఎప్పటికీ నేను నీకు కనిపించను అని చెప్పి సమీర దర్శన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇక దాంతో దర్శన్, లేదు సమీర, నువ్వు చెప్పినట్టుగానే రేపు ఉదయం నేను గుడికి వస్తాను, పెళ్ళికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసి ఉంచు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, థ్యాంక్ యూ దర్శన్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ అని చెప్పి సమీర దర్శన్తో అంటూ ఉంటుంది. ఐ లవ్ యూ టు సమీర అని చెప్పి దర్శన్ కూడా అంటూ ఉంటాడు. రేపటితో ఇక సమీర నా భార్య అయిపోతుంది, అప్పుడు ఎవరు కూడా తనని ఏమి చేయలేరు అని చెప్పి దర్శన్ ఆనందపడిపోతూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే శ్రావణ శుక్రవారం కావడంతో శరణ్య, అనన్య వీళ్ళిద్దరూ కూడా ఎంతో అందంగా రెడీ అయ్యి ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. ఆనంద భైరవి, కోటేశ్వరరావు వీళ్ళందరూ కిందికి రాగానే శరణ్య అందరికీ హారతి ఇస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి శరణ్య ఆనంద కాళ్ళకు, లీలావతి కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది. కొద్దిసేపటికి దర్శన్ పంచ కట్టుకొని పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యి కిందకు వస్తాడు. నాన్న దర్శన్, ఏంటి నాన్న ఈరోజు కొత్త పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యావేంటి అని చెప్పి ఆనంద్ అడుగుతూ ఉంటే, ఈరోజు శ్రావణ శుక్రవారం కదమ్మా, అందుకే ఇలా రెడీ అయ్యాను అని దర్శన్ అంటాడు. నీలో ఈ మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దర్శన్ అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. శరణ్య దర్శన్ దగ్గరికి వచ్చి, ఏవండి, నన్ను ఆశీర్వదించండి, శ్రావణ శుక్రవారం పూట భార్యని భర్త ఆశీర్వదిస్తే వాళ్ళ కాపురం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దర్శన్ అక్షింతలు తీసుకుని కోపంగా శరణ్య మీద వేస్తూ మనసులో మాత్రం, ఇక ఈ రోజుతో నీకు నాకు ఉన్న బంధం శాశ్వతంగా తెగిపోబోతుంది, శరణ్య నా భార్యగా ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతుంది అని చెప్పి దర్శన్ అనుకుంటాడు. మరోపక్క నన్ను ఆశీర్వదించండి అంటూ అనన్య కూడా రోహిత్ కాళ్ళకి నమస్కరిస్తుంది. బ్రేక్ఫాస్ట్కి ఏర్పాట్లు చేశాను అత్తయ్య గారు, రండి అని చెప్పి శరణ్య పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, అమ్మ శరణ్య, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, నేను ఉపవాసం ఉంటున్నానమ్మా, పాలు తప్ప ఏమీ తీసుకోను, జ్యోతితో పాలు పంపించు అని చెప్పి ఆనంద గదిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత లీలావతి, కోటేశ్వరరావు వీళ్ళందరికీ కూడా శరణ్య వడ్డిస్తూ ఉంటే, శరణ్య నువ్వు అత్తయ్య వాళ్ళకి వడ్డిస్తూ ఉండు, నేను వెళ్ళి ఆనంద అత్తయ్య గారికి పాలు కలిపిస్తాను అని చెప్పి అనన్య కిచెన్లోకి వెళ్తుంది. కావాలని ఆనంద తాగే పాలల్లో మందు కలుపుతుంది. తర్వాత పని మనిషి జ్యోతిని పిలిచి, ఈ పాలు తీసుకెళ్ళి అత్తయ్య గారికి ఇచ్చిరా అని చెప్పి అంటూ ఉంటుంది. జ్యోతి గదిలో ఉన్న ఆనంద దగ్గరికి వచ్చి మందు కలిపిన పాలని ఇస్తుంది. ఇక ఆ పాలు మొత్తం తాగగానే ఆనందకు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు జరగబోయే పెళ్ళిని ఆ దేవుడు కూడా ఆపలేడు. శరణ్య, ఇక నీ జీవితం నాశనం అయిపోయినట్టే, నీ స్థానంలోకి సమీర అడుగు పెట్టబోతుంది అని చెప్పి అనన్య ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆనందకు బాగా కళ్ళు తిరిగినట్టుగా మత్తుగా అనిపించడంతో బెడ్ మీద నిద్రపోతూ ఉంటుంది. శరణ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళందరికీ కూడా టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. ఇక దర్శన్ టిఫిన్ చేసి బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వచ్చి సమీర్కి ఫోన్ చేసి, నువ్వు రెడీగానే ఉన్నావా అని అడుగుతుంటే, అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి దర్శన్, నువ్వు కూడా వచ్చేసి మరొక గంటలో మనకు పెళ్లి జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దర్శన్ కూడా బయలుదేరి గుడికి వస్తాడు. పంతులు గారు మంత్రాలు చదువుతూ అబ్బాయి అమ్మాయి పీటల మీద కూర్చోండి, పూజ జరిపించాలని చెప్పి అంటూ ఉంటారు. మరోపక్క అనన్య ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ సమీరకి ఫోన్ చేస్తూ ఉంటుంది. సమీర, అక్కడ దర్శన్తో నీ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టే కదా, ఇక్కడ ఆనంద నిద్ర లేవకుండా ఈ పెళ్ళిని ఆపకుండా మత్తిచ్చేశాను అని చెప్పి అనన్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, అప్పుడే అటువైపుగా వచ్చిన శరణ్య అనన్య మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక వెంటనే అనన్య దగ్గరికి వచ్చి, ఇప్పుడు నువ్వేమన్నావు, దర్శన్ గారికి సమీరతో పెళ్ళా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అనన్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఒక్కసారిగా అనన్య చెంప పగలగొట్టి మర్యాదగా నిజం చెప్పు, ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే, ఈరోజు సమీర దర్శన్ని గుడిలో పెళ్లి చేసుకోబోతుంది, కానీ ఎవరు కూడా ఆ పెళ్ళిని ఆపలేరు. ఇన్ని రోజులు మీ అత్తయ్య ఆనంద నీకు అండగా ఉందని నువ్వు
ఎంతలా ఎగిరిపడ్డావో నాకు తెలుసు. ఇప్పుడు మీ అత్తయ్య స్పృహలో లేదో, నీ భర్తని నువ్వు ఎలా కాపాడుకుంటావో చూస్తాను అని చెప్పి అనన్య అంటూ ఉంటే శరణ్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఆనంద దగ్గరికి వచ్చి అత్తయ్య గారు అని చెప్పి నిద్ర లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య, నాకేం జరిగిందో తెలియడం లేదు, నేను కళ్ళు తెరవలేకపోతున్నానమ్మా, బాగా మత్తుగా ఉంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అత్తయ్య గారు ఎలాగైనా సరే మీరు లేవాలి అత్తయ్య గారు, అవతల దర్శన్ గారికి సమీరతో పెళ్లి జరగబోతుంది, నాకు అన్యాయం జరగబోతుంది అత్తయ్య గారు, ఈ టైంలో మీరు తప్ప నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి శరణ్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో అనన్య ఆ మాట వినగానే నెమ్మదిగా లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య, ఏమంటున్నావమ్మ నువ్వు? దర్శన్ సమీర మెడలో తాళి కట్టబోతున్నాడు, పదమ్మ మనం వెంటనే బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి అలా ఆనంద శరణ్యతో అంటూ ఉంటే ఆనందకున్న మత్తు వదలడానికి శరణ్య కిచెన్లోకి వెళ్ళి కషాయం తీసుకుని వస్తుంది. అత్తయ్య గారు ఈ కషాయం తాగండి అని చెప్పి శరణ్య అనగానే ఇక కషాయం తాగిన కొద్దిసేపటికే ఆనందకు మత్తు వదిలిపోతుంది. ఆనంద శరణ్య ఇద్దరు కూడా బయలుదేరి గుడికి వస్తూ ఉంటారు. ఇకప్పుడు అనన్య సమీరకు ఫోన్ చేసి ఆనంద స్పృహలోకి వచ్చింది, శరణ్య ఆనంద ఇద్దరు పెళ్ళాపడానికి గుడికి వస్తున్నారు, త్వరగా తాళి కట్టించేసుకో అని చెప్పి అనన్య చెప్పడంతో ఇక సమీర పంతులు గారు చదివిన మంత్రాలు చాలు, త్వరగా తాళి కట్టించేసేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా దర్శన్ శరణ్య మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఆపండి అంటూ ఆనంద చివరి నిమిషంలో ఆ పెళ్లిని ఆపుతుంది. రే దర్శన్, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వినవా? ఈ సమీర నీకు కరెక్ట్ కాదు, నువ్వు శరణ్యకి అన్యాయం చేయొద్దు, శరణ్య మాత్రమే నీ భార్య అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు ఇలా దొంగతనంగా చేసుకునే పెళ్ళికి ఎటువంటి విలువ ఉండదు, అయినా ఈ సమీర బుద్ధి ఎటువంటిదో కాసేపట్లో నీకే తెలుస్తుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటే దర్శన్ అమ్మ శరణ్యని ఎప్పుడు కూడా నేను భార్యగా అనుకోలేదు, సమీరనే నా భార్య అని చెప్పి అంటూ ఉంటాడు. ఆనంద ఒక్కసారిగా దర్శన్ చెంప పగలగొడుతుంది. ఈ సమీరకి ఆల్రెడీ పెళ్ళైంది, భర్త కూడా ఉన్నాడు, అటువంటప్పుడు నువ్వు తన మెడలో ఎలా తాళి కడతావో అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. నువ్వు చెప్పేది అబద్ధమని దర్శన్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో ఆనంద సురేష్ ఎక్కడి వరకు వచ్చావో అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అలా సురేష్ ఆనంద ఫోన్ చేయగానే మండపం దగ్గరికి వస్తాడు. అలా పెళ్లి మండపం దగ్గరికి సురేష్ రావడంతో అతన్ని చూసి సమీర భయంతో వణికిపోతూ ఉంటుంది. సురేష్ ఒక్కసారిగా సమీర చెంప పగులగొడతాడు. చూడండి, తను నా భార్య, మా ఇద్దరికి 2 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగిపోయింది, మా ఇద్దరి మధ్య ఉన్న గొడవల కారణంగా విడాకులు ఇవ్వకుండానే తను నా నుండి దూరంగా వచ్చేసింది, అప్పటి నుండి తన కోసం నేను వెతుకుతూనే ఉన్నాను అని చెప్పి సురేష్ దర్శన్కి పెళ్లి ఫోటోలు చూపించడంతో ఇక దర్శన్ సమీర నిజస్వరూపం తెలుసుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఇక సమీర మీద ఉన్న కోపంతో ఒక్కసారిగా లేచి నిలబడి చెంప పగలగొట్టి, అంటే నీకు పెళ్ళయ్యి భర్త ఉన్నా కూడా నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావా అని చెప్పి అంటూ ఉంటే ఆస్తి కోసమే అదిలా నాటకాలు ఆడింది, ఇప్పటికైనా దాని నిజస్వరూపం తెలుసుకో అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఏంటి దర్శన్ నా మీద చేయి చేసుకుంటున్నావు? ఆ మాటకొస్తే నువ్వు కూడా 2 పెళ్ళే వాడివే కదా, నువ్వు కూడా కట్టుకున్న భార్యని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు, నువ్వు చేస్తే తప్పు కాదు కానీ నేను చేస్తే తప్ప అని సమీర దర్శన్తో మాట్లాడుతూ ఉంటే మాట్లాడకు, ఒక్క మాట మాట్లాడకు, మా అమ్మ ఎన్నోసార్లు నీ గురించి చెప్తూనే ఉంది, అయినా నీ గురించి తెలుసుకోకుండా నేనే చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి దర్శన్ సమీరని చీకొడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.